సాధారణంగా కొంతమంది వారి వారి ఇష్ట దైవాలను బట్టి వారంలో 1-2 రోజులు ఉపవాసం ఉంటుంటారు. ఇలా చేయడం వల్ల వారికి దైవానుగ్రహం కలిగి శుభ ఫలితాలు అందుతాయని నమ్ముతారు. అయితే చాలా మంది శనివారం ఎక్కువగా ఉపవాసం ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో శని ప్రభావం ఉంటుందని హిందువులు బాగా నమ్ముతారు. శని పేరు వింటేనే భయపడుతుంటారు. కానీ నిజానికి శని భౌతిక ఒత్తిడులకు తలవంచకుండా తల ఎత్తుకు తిరిగే సామర్థ్యాన్ని కలిగిస్తాడు. ఫలితంగా శని బారిన పడిన వారు దృఢ స్వభావులుగా మారతారు. కష్టాల నుంచి గట్టెక్కి మనల్ని మనం తీర్చిదిద్దుకునేలా మారాలంటే శని అనుగ్రహం పొందాలి. అందుకే చాలా మంది శనివారం ఉపవాసం ఉంటారు. శనివారం ఉపవాసం ఉండడం వల్ల శని దోషం మాత్రమే తొలగిపోకుండా వెంకటేశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి శని బాధలుండవట. మరి ఈ వరాన్ని సాక్షాత్తు శనిదేవుడే శ్రీనివాసుడికి ఇచ్చాడట. అందుకే ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటివి నడుస్తున్నప్పుడు నియమనిష్టలతో ఏడుకొండల శ్రీనివాసుని పూజిస్తే తప్పకుండా ఫలితముంటుంది. అంతేకాకుండా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరునికి కూడా శనివారాలంటే మహాప్రీతి. అంతేకాకుండా శనివారం రోజు హనుమంతుడిని ఆరాధించడం వల్ల కూడా శని ప్రభావం తగ్గుతుంది.